నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. బాల్యం అందమైన జీవితానికి చిరునామా అన్నాడు కవి. కానీ నేటి జీవన విధానంలో బాల్యం కూడా బరువుగా మారిపోతుంది. ఆనందంతో కేరింతలు కొడుతూ ఎదగాల్సిన బాల్యం బరువుగా ఎలాంటి మధుర స్మృతులు లేకుండా ఎడారిగా మారిపోతుంది. తల్లిదండ్రులకు కూడా పిల్లల పెంపకంపై సరైన అవగాహన ఉండటం లేదు. అవగాహన ఉన్నా పిల్లలను చూసుకునే తీరిక వారికి దొరకటం లేదు. పిల్లలను పెంచడం అంటే వాళ్ళు అడిగినవన్నీ సమకూర్చడమే అనుకుంటున్నారు. మంచి బడిలో చదివించడం, మంచి మార్కులు వచ్చేలా అవసరమైతే ప్రైవేటు చెప్పించటం, ఏడవకుండా నొచ్చుకోకుండా చూసుకుంటే సరిపోతుందని భావిస్తున్నారు. అంతే తప్ప పిల్లలకు జీవితం అంటే అవగాహన కలిగేలా పెంచలేకపోతున్నారు. అజమాయిషీ చలాయిస్తే సరిపోతుందని భ్రమపడుతున్నారు. ఇదే విషయంపై ఇంకా మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన యోగామృతం కార్యక్రమం ఎస్ఆర్ నగర్లోని కైవల్య యోగా కేంద్రంకి వచ్చేసింది. మనతో ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయ్య గారు. యోగాకి సంబంధించి ఏం తెలియజేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయ్య గారు. నమస్తే జాహ్నవి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇవాళ యోగామృతంలో యోగాకి సంబంధించి మా సకులకు ఏం తెలియజేస్తున్నారు? మనము శక్తి వికాస సూక్ష్మ వ్యాయామం నేర్చుకుంటున్నాం కదా, అందులో ఇప్పుడు మనం మోచేతులకి, భుజాలకి, నడుముకి ఎలాగా శక్తిని ఇవ్వాలి ఆ మజిల్స్ కి అన్నది నేర్చుకుందాం. కఫోని, భుజబంధ, కటి శక్తి వికాసక. ఓకే అండి. సో ఈ ఆసనాలు ఎలా వేయాలో మా సకులకు వివరిస్తారా? చేద్దాం. మనం ఇప్పుడు మోచేతులకి నేర్చుకుందాం జాహ్నవి. కఫోని శక్తి వికాసక అంటారు. ముందు ఒక్కసారి చూపిస్తాను. రెండు చేతుల్ని ముందుకు తీసుకుని అరచేతులు పిడికిలు బిగించాలి. మోచేతుల దగ్గర నుంచి, భుజాల దగ్గర నుంచి మొత్తం బిగించి ఉంచండి. నెమ్మదిగా ఇక్కడ ఇది కూడా విగరస్ మూమెంట్సే. బ్రీతింగ్ నార్మల్ తీసుకోండి. భుజాలని బిగించండి నెమ్మదిగా. ఇక్కడ నుంచి భుజాల నుంచి మోచేతుల వరకు కదపకుండా ఎల్బోస్ని పైకి తీసుకోండి. షోల్డర్స్కి టచ్ అవ్వకూడదు. మళ్ళీ డౌన్. విగరస్గా ఉండాలి. మజిల్స్ మొత్తం టైట్ అవ్వాలి. ఇలా అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. కానీ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ చేయాలి. నెమ్మది రెండు చేతులు ముందు తీసుకోండి. పిడికిలు బిగించండి. భుజాల వరకు నెమ్మదిగా మొత్తం మజిల్స్ని బిగించండి. నౌ ఫోల్డ్ యువర్ బోత్ హ్యాండ్స్ ఫ్రమ్ యువర్ ఎల్బోస్. స్ట్రెచ్, ఫోల్డ్, స్ట్రెచ్. పిడికిళ్ళు భుజాలకి తగలకుండా ట్రై చేయండి. 10 రౌండ్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. చేతులను వదిలేసేయండి. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోండి. స్థితిలో తాడాసనలో బాడీని కొలాప్స్డ్గా వదిలేసి రిలాక్స్. మోచేతులు ఆ చుట్టూ ఉన్న కండరాల మధ్యన ఎటువంటి ఎఫెక్ట్ ఉంది మనం చేసిన ఈ కఫోని శక్తి వికాసక వలన గమనించండి. నిదానంగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం భుజాలకి చేద్దాం జాహ్నవి. ఒకసారి చూడండి. ఇది భుజబంధ శక్తి వికాసక అంటాం. రెండు చేతుల్ని, మోచేతుల్ని నడుము పక్కగా ఉంచాలి. పిడికిలు బిగించండి. రెండు చేతులు ప్యారలల్గా ఉండాలి నేలకి. నెమ్మదిగా చేతి రెండు పిడికిళ్ళని ప్యారలల్గా తీసుకోండి, ఒకదాన్ని ఒకటి చూస్తున్నట్టుగా. ఇక్కడి నుంచి భుజాల వరకు కూడా పూర్తిగా బిగిస్తూ విగరస్గా ముందుకు స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు మోచేతుల్లో వెనక్కి వెళ్లకుండా యథాస్థితికి వచ్చేలాగా చూసుకోండి. స్ట్రెచ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్, స్ట్రెచ్ బ్యాక్. అంటే ఏదైనా పంచ్ ఇస్తున్నప్పుడు ఎంత విగరస్గా ఉంటుందో ఆ విధంగా చేయాలి. రెండు మోచేతులు నడుము పక్కగా తీసుకోండి. పిడికిళ్ళు బిగించండి, ఒకదాన్ని ఒకటి చూస్తున్నట్టుగా. ఫోర్స్గా మనం ఏదైనా పంచ్ కొడుతున్నట్టుగా రెండు చేతులు ముందుకు ప్రెస్ చేయండి, స్ట్రెచ్ చేయండి. బ్యాక్. 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఈ విధంగా 10 నుంచి 20 సార్లు చేయొచ్చు. కాళ్ళ మధ్యన కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ స్థితిలో తాడాసనంలో విశ్రాంతి తీసుకోండి. నిదానంగా కళ్ళు తెరవండి. ఇప్పుడు జాహ్నవి మన చేతి వేళ్ల నుంచి భుజాల వరకు అయిపోయినాయి. నెక్స్ట్ జాయింట్ మన నడుము చాలా బలంగా ఉండాలి. దీనికి కటి శక్తి వికాసక చేద్దాం. ఇది కాళ్ళ మధ్యలో ఒక 3 అడుగులు దూరం తీసుకోవాలి. రెండు చేతులు నడుము దగ్గర ఉంచాలి. 4 వేళ్ళు మనకి నడుముకు వెన్నుపూసలకు సపోర్ట్ చేస్తూ బొటన వేళ్ళు ముందుకి.
ఒకవేళ కళ్ళు మూసుకుని చేయలేకపోతే కళ్ళు తెరిచి చేయండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నడుము నుంచి వెనక్కి వంగాలి. మోకాళ్ళు వంగకుండా ప్రయత్నించండి. ఈ పొజిషన్లో ఒక 2-3 సెకండ్లు ఉంచాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా నడుము నుంచి ముందుకు వంగి తలని లూజ్గా వేలాడుతుంది కిందకి. నీస్ బెండ్ అవ్వకుండా చూసుకోండి. ఇక్కడ కూడా ఒక 2-3 సెకండ్లు ఉంచాలి. ఇక్కడ లేచేటప్పుడు ఫస్ట్ తలని లేపండి, తర్వాత శరీరాన్ని, తర్వాత వెనక్కి. ముందుకు వంగేటప్పుడు లాస్ట్లో తలని దించండి. స్లోలీ కమ్ బ్యాక్. ఈ విధంగా ఒక 10 రౌండ్ల నుంచి చేయాలి. చేద్దామా జాహ్నవి? కాళ్ళ మధ్యలో ఒక 3 అడుగుల దూరం తీసుకోండి, 1 మీటరు. పాదాలు, వేళ్ళు, మడవలు 2 ఒకటే వరుసలోకి ఉండేలా చూసుకోండి. నెమ్మదిగా 2 చేతులు నడుము మీద ఉంచండి. 4 వేళ్ళు నడుముకి సపోర్ట్ చేస్తూ బొటన వేలు ముందుకి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నడుము నుంచి వెనక్కి వంగండి వీలైనంత. సాధారణ శ్వాసలు ఉండండి, మోకాళ్ళు వంచొద్దు. 1 2 3. శ్వాస వదులుతూ నెమ్మదిగా నడుము నుంచి ముందుకు వంగండి. తల ఆకర్ణ వంచండి, వీలైనంత కిందకి. నెమ్మదిగా ఆ స్థితిలో ఒక 3 సెకండ్లు ఉండండి. శ్వాస తీసుకుంటూ నిదానంగా తల పైకి మొదట, తర్వాత ఛాతీ, తర్వాత వెనక్కి వంగండి. మోకాళ్ళు వంచకుండా శ్వాస వదులుతూ నిదానంగా ముందుకి, తల ఆకర్ణ వంచండి. అగైన్ ఇన్హేల్ అప్. శ్వాస తీసుకుంటూ పైకి. కొంచెం సేపు ఉండడానికి ట్రై చేయండి. శ్వాస వదులుతూ నిదానంగా ముందుకి. ఇంకా ముందుకు వంగడానికి ట్రై చేయండి జాహ్నవి. ఇన్హేల్ అప్. తల పైకి తీసుకోండి, తర్వాత ఛాతీ, తర్వాత వెనక్కి వంగండి. లాస్ట్ రౌండ్. ఎక్సేల్ డౌన్. సాధారణ శ్వాసతో కొంచెం సేపు. ఇన్హేల్ సెంటర్. శ్వాస తీసుకుంటూ మధ్యస్థితికి రండి. నెమ్మదిగా 2 చేతులు కిందకి దించండి. పాదాల మధ్యన దగ్గర తెచ్చుకోండి. 1 అడుగు దూరం చాలు. చేతుల్లో విశ్రాంతి స్థితిలో ఉంచి కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోండి. మీ నడుము దగ్గర కండరాలు గమనించండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. కిరణ్మయ్య గారు, ఇవి 10 రౌండ్స్ చేసాం కదా, బేసిక్గా ఎంతసేపు చేయాలి? 10 to 20 రౌండ్స్ చేయొచ్చు స్టార్టింగ్ లో ఉన్న అంటే ఎవరైనప్పటికీ కూడా. అంటే కొన్నాళ్ళకి ఇంకా తగ్గిపోతాయి. తగ్గిపోయిన తర్వాత నెమ్మదిగా ఆసనాలకు వెళ్ళిపోవచ్చు. ఓకే. అప్పటి వరకు కూడా 10 to 20 రౌండ్స్. అది కూడా మన బాడీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంత కూడా చేయలేని వాళ్ళు నెమ్మదిగా ఒక 5 రౌండ్స్, గ్యాప్ ఇచ్చి 5 రౌండ్స్. అంటే పెయిన్ ఎక్కువగా ఉంది, అవును, ప్రెషర్ ఎక్కువ పడుతున్నప్పుడు, అందుకని మన బాడీ ఎంతవరకు చెప్తుందో అంతవరకు మనం చేస్తే మంచిది. ఓకే. సో మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టు మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకున్న ఆసనాలతో పాటు ఇవి కూడా చేయాలి. అవునండి. ఇవి మాత్రమే చేస్తే మళ్ళీ ఆ రిజల్ట్ అనేది అంతగా ఉండకపోవచ్చు. సూక్ష్మ వ్యాయామం చేస్తాం, కొంచెం ఇవన్నీ జాయింట్స్ అన్ని ఫ్రీ అవుతాయి, పెయిన్ కాస్త రిలీఫ్ అవుతుంది. ఇప్పుడు స్ట్రెంథనింగ్, తర్వాత నెమ్మదిగా ఆసనాలు. ఓకే. సో ఇవి ఎంతసేపు చేయాలండి? మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ? ఒక 10 రౌండ్స్ 20 రౌండ్స్ చేయాలి. మార్నింగ్ ఈవినింగ్ చేస్తే మంచిది అంటారా? తొందరగా రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది, త్వరగా తగ్గుతుంది అన్నమాట. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయొచ్చు, అందరూ చేయొచ్చు. ఓకే. సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు ఇలా చేయకూడదు అనేం లేదు? అదేమీ లేదు, అందరూ చేస్తే చాలా మంచిది. ఓకే కిరణ్మయ్య గారు, ఇవాళ యోగామృతం కార్యక్రమంలో యోగాకి సంబంధించి మా సకలకు మంచి ఆసనాలు పరిచయం చేశారు. ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదా సకలు, ఇదండి ఇవాళ మన యోగామృతం కార్యక్రమం. మరొక చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చాలా మంది తల్లులు తమ పిల్లల గురించి అనేక రకాలుగా ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. మా బాబు చెప్పిన మాట అస్సలు వినడు, మా అమ్మాయి వయసుకు మించిన ఆరంతిలా మాట్లాడుతుంది, మా పాపకు సిగ్గెక్కువ, ఇంటికి బంధువులు వస్తే అసలు బయటికే రాదు, మా చిన్నోడు నా మాటకు ఎదురు చెప్తాడు అంటూ ఉంటారు. కానీ అలా తయారవటంలో వారి బాధ్యత గురించి మాత్రం ఆలోచించరు. పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని ప్రతి తల్లి అనుకుంటుంది. కానీ అలసత్వం, తీరిక లేకపోవటం, వారి మనసును సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల సరైన బాల్యాన్ని నేటి తరం పిల్లలకు అందివ్వలేకపోతుంది. అలాగే పిల్లల బాధ్యత ఒకప్పుడు ఎక్కువగా తల్లి మీద ఉండేది. కానీ నేడు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయటం వల్ల ఇద్దరూ పిల్లల పెంపకంపై శ్రద్ధ పెట్టాలి.
బాల్యంలో చిన్నారులకు అందివ్వాల్సిన మధురమైన జీవితం గురించి ఇంకా చెప్పుకునే ముందు మీకోసం ఈ కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఆరోగ్య మంత్ర కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తారో ఆవిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? మరి మా సఖుల కోసం ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనము డిప్రెషన్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. మరి డిప్రెషన్కి లోనైన వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే జనరలీ ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఉంటుంది. ఎవరైతే దీన్ని సరైన పద్ధతిలో కోపప్ చేయలేకపోతున్నారో వాళ్ళు కొంచెం ఈ డిప్రెసివ్ టెండెన్సీస్కి గురి అవుతారు. సో చాలాసార్లు సర్టెన్ డెఫిషియన్సీ వల్ల అంటే లోపం వల్ల ఇది కాజ్ అవుతుందని లాట్ ఆఫ్ స్టడీస్ చేసినప్పుడు విటమిన్ డి లోపము, B12, ఫోలేట్ అట్లా లోపించిన ప్రజల్లో ఎక్కువగా డిప్రెసివ్ టెండెన్సీస్ కనిపించాయి. కాబట్టి ఎవరికైనా అట్లా లోగా అనిపించినప్పుడు ఈ పర్టికులర్ విటమిన్ లెవెల్స్ చెక్ చేసి B12, విటమిన్ డి ఇప్పుడు కామన్గా ఉన్నాయి కాబట్టి ఫోలిక్ యాసిడ్ ఇవి చెక్ చేసి దానికి తగ్గట్టుగా అవసరమైతే సప్లిమెంటేషన్స్ తీసుకొని కరెక్ట్ చేయడం చాలా అవసరం. అండ్ ప్రతి ఒక్కరికి కూడా స్ట్రెస్ని హ్యాండిల్ చేయడము, హెల్తీగా ఉండడానికి మంచి ఎనర్జీ బూస్టింగ్ డైట్ చాలా అవసరం అనమాట. అంటే ఒక పద్ధతిలో అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనే సమతులత అనేది చాలా అవసరం. అంటే ఆ వ్యక్తి ఉన్న సిచ్యుయేషన్ని బట్టి వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కూడా చూసి సప్లై చేయడం చాలా అవసరం. మేడం, అలాగే మైండ్ని కామ్ చేసే పోషక పదార్థాలు ఏమైనా ఉంటాయా? మైండ్ని కామ్గా చేసే పోషక పదార్థాలు అంటే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ని మనము స్మార్ట్గా తీసుకున్నప్పుడు కొంచెం కామింగ్ ఎఫెక్ట్ మనం అక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. అలాగే హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు కూడా దాంట్లో సరైన ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉండడం వల్ల కూడా సెరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ని సరైన మోతాదులో మన శరీరం తయారు చేసుకొని కామ్నెస్ని మెయింటైన్ చేసుకునేటట్టు ఉంటుందన్నమాట. ఇంకా స్మార్ట్ కార్బోహైడ్రేట్స్ అన్నప్పుడు ఏంటంటే అవి అతి త్వరగా డైజెస్ట్ కాకూడదు, అంటే సడన్గా మన బ్లడ్ షుగర్ని జంప్ చేయకూడదు, హైపర్ అయిపోతుంటాము. అలా కాకుండా నిదానంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్స్ని మనము ప్రిఫర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు బ్రౌన్ రైస్, ఓకే, దెన్ ఓట్స్, ఓకే, తృణధాన్యాలు, మిల్లెట్స్ ఇట్లాంటివి బెనిఫిట్ చేస్తాయి అన్నమాట. మేలైన మాంసకృతులు తీసుకోవడం ద్వారా సరైన అమైనో యాసిడ్స్ మన బాడీకి అందుతాయి. దాంతో ఏంటంటే ఏ న్యూరో ట్రాన్స్మిటర్స్ శరీరానికి అవసరమో అది మనము ఇమీడియట్లీ తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో ముఖ్యంగా మూడ్ రెగ్యులేషన్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్స్ వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి త్రూఅవుట్ ద డే మంచి అంటే ప్రోటీన్ మనం తీసుకోవడం చాలా అవసరం. సో నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ కానీ చికెన్ కానీ అట్లాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ వెజిటేరియన్స్ అయినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ప్రోటీన్ లెవెల్స్ గమనించాలి. ఎందుకంటే చాలాసార్లు వెజిటేరియన్స్లో అటు B12 డెఫిషియన్సీ ఉండడము, ఇటు సరైన క్వాలిటీ ప్రోటీన్ తీసుకోకపోవడం జరుగుతుంది. సో సోయా నగ్గెట్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, లేకపోతే పనీర్ కానివ్వండి, చీజ్, పనీర్, సోయా నగ్గెట్స్, టోఫు ఇట్లాంటివన్నీ తీసుకున్నప్పుడు కూడా ఇనఫ్ అంటే రైట్ ప్రొఫైల్ ఆఫ్ అమైనో యాసిడ్స్ శరీరానికి అందే అవకాశం ఉంటుంది. కామన్గా పెరుగు, మజ్జిగ, పాలతో చేసిన డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా వీళ్ళకి ఎక్కువ మనము ప్రొవైడ్ చేయొచ్చు. కొన్ని స్టడీస్లో తేలింది ఏంటంటే ఒమేగా 3
2 omega-6 ఫ్యాటీ యాసిడ్స్ రేషియోస్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఉండని పాపులేషన్లో కూడా డిప్రెషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని తేలింది. కాబట్టి మనం ఎలాంటి ఆయిల్ తీసుకుంటున్నాం అనేది గమనించాలి. ఎక్కువ అంటే omega-6 ఎక్కువైపోతుంది, omega-3 సరైన మోతాదులో ఉండట్లేదు. కాబట్టి బ్లెండెడ్ కుకింగ్ ఆయిల్స్ వాడడం మంచిది. లైక్ సోయాబీన్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, ఇట్లా కాంబినేషన్స్ వాడడం మంచిది. అలాగే అవిసె గింజలు, వాల్నట్స్, నాన్ వెజిటేరియన్స్ అయితే కరెక్ట్ మోతాదులో ఫిష్ అలాంటివి తీసుకోవాలి. అయితే ఈ ఆల్రెడీ వీళ్ళకంటే మన ఫుడ్ ద్వారా కొంచెం టైం పడుతుంది కాబట్టి సర్టెన్ అంటే సప్లిమెంట్స్ ఆఫ్ లైక్ DHA, EPA, గుడ్ అమౌంట్స్ ఆఫ్ సప్లిమెంటేషన్ కొన్ని రోజులు వాడడం వల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుందని తెలిసింది. మేడం, అలాగే ఒబేసిటీ వల్ల కూడా డిప్రెషన్కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డిప్రెసివ్ ఇండివిజువల్స్కి కొంచెం అంటే ఫుడ్ ద్వారా కంఫర్ట్ మనం తీసుకుంటున్నప్పుడు వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కోసారి వాళ్ళు వాడిన మెడికేషన్స్, ఏదైతే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ వల్ల కూడా వీళ్ళు బరువు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే టోటల్ క్యాలరీస్ ఎక్కువ తీసుకోకూడదు. ఓకే, మంచి ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ లైక్ బీటా క్యారోటిన్, విటమిన్ సి, వైటమిన్ ఏ, కొంచెం స్ట్రెస్ని బాగా హ్యాండిల్ చేసుకుని మన సెల్స్కి పవర్ని ఇచ్చే, ఎనర్జీ బూస్ట్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్, మంచి కలర్ఫుల్ వెజిటబుల్స్, అంటే సిట్రస్ ఫ్రూట్స్, జామకాయ, ఆమ్లా, వైటమిన్ ఈ లైక్ వీట్ జర్మ్, నట్స్, అంటే ఇప్పుడు మెగ్నీషియం, సెలీనియం, అంటే మనకి ఏంటంటే తృణధాన్యాలు, గింజ ధాన్యాలు, పంప్కిన్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, ఇట్లాంటి వాటిలో ఆకుకూరలు ఎక్కువ ఇవి దొరుకుతాయి. సో ఇవన్నీ ఇస్తుండాలి. ప్లస్ మనం ఇందాక చెప్పినట్టు స్మార్ట్ కార్బోహైడ్రేట్స్, అంటే షుగర్ ఎక్కువ లేకుండా నిదానంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్స్ బేస్ ఉండాలి ప్రతి మీల్కి. మంచి మేలైన కొవ్వు పదార్థాలు కుకింగ్ ఆయిల్తో సహా, నట్స్, క్వాలిటీ ప్రోటీన్ ఇస్తూ ఉండాలి. అంటే ఈ వాళ్ళ శరీరంకి ఎంత అవసరమో, సపోజ్ వాళ్ళు 80 kgs ఉంటే అంతైనా ప్రోటీన్ వాళ్ళకి క్వాలిటీ దొరుకుతుందా లేదా చూసుకొని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ఆకలిని కూడా నియంత్రించుకోవచ్చు, ఒబేసిటీని కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఫ్లేర్ అప్ కాకుండా శరీరం మెటబాలిజంని వాళ్ళు కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే మేడం, మరి డిప్రెషన్ డైట్కి సంబంధించి చాలా చక్కటి వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి ఆరోగ్య మంత్ర కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఏ తల్లైనా పిల్లలు తనకిష్టం లేని పని చేసినా, చెప్పిన మాట వినకపోయినా తిడుతుంది, అరుస్తుంది, మితిమీరితే కొడుతుంది. కానీ చిన్నపిల్లలను తిట్టడం, విసుక్కోవటం వల్ల వాళ్లలో మార్పు రాదు. పైగా తల్లిపై ద్వేషాన్ని పెంచుకుంటారు. అందుకే ప్రతి తల్లి, తండ్రి పిల్లలకు ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నేర్పించాలి. మనసుకు హత్తుకునేలా చెప్పాలి. వారి మనసు నొచ్చుకోకుండా ప్రవర్తించాలి. మీ వైపు నుండి కాకుండా వారి వైపు నుంచి ఆలోచించాలి. ఒక మార్గదర్శిలా ఉండాలి. ఎప్పటికప్పుడు పిల్లల ప్రవర్తనను, వారి మానసిక స్థాయిని గమనిస్తూ సూచనలు ఇవ్వాలి. కానీ ఒకప్పటిలా తల్లి కేవలం పిల్లల ఆలనాపాలన చూసే రోజులు పోయాయి. ఇంటి పనులతో సతమతం అవడమే కాకుండా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి నేడు. అందుకే ఎక్కువ మంది తమ పిల్లలను కేర్ సెంటర్లలో చేర్పిస్తున్నారు. మళ్ళీ మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటకాన్ని మీకు రెడీ చేసి చూపించబోతోంది. ముందుగా దేవిప్రియ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం దేవిప్రియ గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? షాపూర్ నుండి వచ్చి. ఇవాళ మా సకులకు ఏ వంటకాన్ని రెడీ చేసి చూపించబోతున్నారు? శనగపిండి లడ్డు. ఓకే, తయారీ విధానానికి అంటే కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? పాలు, శనగపిండి, చక్కెర పౌడర్, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. కావాల్సిన పదార్థాలు చూసాం కదా దేవిప్రియ గారు. ముందుగా ఏం చేద్దాం? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్. ఓకే, ఓకే, ఇందులో నెయ్యి వేసుకోవాలండి. ఓకే, కొద్దిగా వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఓకే,
ఓకే, ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే పార్లర్ నేర్చుకుంటాం. ఓకే, బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటున్నారా? ఓకే, ఏమేమి వంటకాలు బాగా చేస్తూ ఉంటారు మీరు? నాన్ వెజ్ ఎక్కువగా చేస్తాం. నాన్ వెజ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇవాళ మాకు శనగపిండి లడ్డు చేపిస్తుంది. ఓకే, ఈ ఐటమ్ అంటే ఎవరికి ఇష్టం మీ ఇంట్లో బాగా? పిల్లలకు బాగా ఇష్టం అండి. ఓకే, ఇంకా కొంచెం వేగాలా అండి? సరిపోతుంది. ఓకే, తీసేద్దామా? ఇవి తీసేయాలండి. ఓకే, ఆఫ్ చేయాలా? సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టనా? ఓకే, రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇదే ప్యాన్ లో మనం శనగపిండిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఓకే, ఇది నెయ్యిలో కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఓకే, ఎంతసేపు వేయించాలండి? ఒక 2 minutes వేయించు. 2 minutes లో వేగిపోతుందా? ఓకే, నెయ్యి సరిపోతుందా అండి? ఇంకా సరిపోతుంది. ఓకే, మనము డ్రై ఫ్రూట్స్ ఏదైతే వేడి చేసుకున్నామో ఆ నెయ్యిలోనే శనగపిండి కూడా వేడి చేసి ఆపేద్దామా? ఓకే, బౌల్ తీసుకోండి. బౌల్లో ఇది వేసేసుకోండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేశాను. చేశాను. ఇప్పుడు దీంట్లో మనము చక్కెర పౌడర్ కూడా కలుపుకోవాలి. ఓకే, ఎంత క్వాంటిటీ పడుతుందండి చక్కెర పౌడర్? శనగపిండి ఎంత తీసుకుంటామో అంతే షుగర్ కూడా తీసుకుంటాం. సేమ్ క్వాంటిటీ ఈక్వల్ గా తీసుకుంటాం. శనగపిండితో ఈక్వల్ గా అలాగే షుగర్ పౌడర్ కూడా తీసుకుంటాం. ఓకే, కొద్దిగా ఇందులో ఇలాచి కూడా మిక్స్ చేయాలండి. ఇలాచి పౌడర్. ఓకే, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఓకే, ఓకే దేవిప్రియ గారు, ఇది తీసేద్దామా? తీసేయండి. ఓకే, మామూలుగా మనకు శనగపిండి లడ్డు అంటే మనం బూందీ వేసుకొని చేసుకుంటూ ఉంటాం కదండి. మరి ఇది ఎవరు నేర్పించారు మీకు? నేనే ఓన్గా నేర్చుకున్నాను. ఓకే, కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చాయా ఈ లడ్డూకి సంబంధించి? కొద్దిగా స్వీట్గా ఉంటుంది, పిల్లలకైతే బాగుంటుంది తినడానికి. ఓకే, ఇందులో ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకోవాలండి. ఓకే, మిల్క్ క్వాంటిటీ ఎలా తీసుకోవాలండి? మిల్క్ మనకి ఎంత సరిపోతుంది? ఓకే, అంటే మనం సరిపడా మనం లడ్డు చుట్టడానికి ఎంత అవసరం అవుతుందో అంతలా. ఓకే, ఇది రెడీ అయిపోయిందండి. లడ్డూలా కట్టుకుందాం. ఒక ప్లేట్ ఇవ్వండి. ఓకే, చాలా ఈజీ ప్రాసెస్ కదా దేవిప్రియ గారు? అవునండి, నిజంగానే మీరు అన్నట్టు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్వీట్ కాబట్టి. ఈ లడ్డు మనకి ఎన్ని రోజులు ఉంటుందండి నిల్వ? ఎక్కువ 1 day ఉంటుందండి, ఎక్కువగా ఉండదు. శనగపిండి కదా. ఓకే, 1 day మాత్రమే ఉంటుంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా చేసుకోవాలి. పైగా ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, బాగా ఉంటుంది కాబట్టి ఈజీ ప్రాసెస్ కూడా. ఓకే, గార్నిష్ చేస్తున్నారా అండి? అవునండి. ఓకే, శనగపిండి లడ్డు రెడీ అయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో. ఓకే, థ్యాంక్ యూ అండి. శనగపిండి లడ్డు రెడీ అయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం, కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. శనగపిండి లడ్డూకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, శనగపిండి, చక్కెర పౌడర్, ఎలాచీ పౌడర్, పాలు, డ్రై ఫ్రూట్స్. శనగపిండి లడ్డు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ని వేయించి పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో శనగపిండిని వేయించాలి. తర్వాత దించుకొని అందులో చక్కెర పౌడర్, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా పాలు పోసి ఉండలుగా చేసుకోవాలి. దానిపై డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, శనగపిండితో లడ్డు రెడీ. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది దేవిప్రియ గారు.
చాలా బాగుందండి. ఇంత మంచి వంటకాన్ని మనకు పరిచయం చేసిన దేవిప్రియ గారికి సఖీ ఫ్యాషన్స్ ఏఎస్ రావు నగర్ ఈసీఎల్ వారిచే గిఫ్ట్ వచ్చారు. చూసారుగా సకులు, దేవిప్రియ గారు చేసిన శనగపిండి లడ్డూని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన సరికొత్త వంటకాన్ని మా సకులకు పరిచయం చేయాలంటే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 0402355556540. ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మరో సరికొత్త వంటకంతో మరో వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జీవితాలు రాను రాను యాంత్రికమైపోతున్నాయి. నగరాల్లో అయితే మరీను. నిద్ర లేచింది మొదలు ఇల్లు లేదా పనిచేసే చోట్లోనే కాలం కాస్త గడిచిపోతుంది. ఇక పిల్లలతో గడిపే సమయం ఎక్కడుంటుంది చెప్పండి? సంపాదించి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారు తప్ప పిల్లలను మంచి వ్యక్తిత్వం ఉన్నవారిగా తీర్చిదిద్దుతున్నామా అని ఆలోచించడం లేదు. వారి గొంతెమ్మ కోరికలు తీరిస్తే సరిపోదు, అడిగినవన్నీ డబ్బుతో కొనిస్తే సరిపోదు. కొనిచ్చే ముందు అవి వారికి అవసరమా లేదా అని ఆలోచించుకోవాలి. లేదంటే పిల్లలు పోను పోను పెంకితనంగా తయారవుతారు. కాదు లేదు వంటి మాటలు వింటే తట్టుకోలేని స్థితికి దిగజారిపోతారు. అందుకే తల్లిదండ్రులు మనం అడిగినవన్నీ కొనివ్వరు అనే గ్రహింపు పిల్లలకు కలిగించాలి. అవసరం ఏదో అనవసరం ఏదో వారికి తెలిసేట్టు చేయాలి. తల్లిదండ్రులు పిల్లలతో గడపటానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోవాలి. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు జాహ్నవి గుప్తా. జాహ్నవి గుప్తా ఈరోజు మనకు కలర్ ప్యాప్ తో గ్రీటింగ్ కార్డ్ నేర్పిస్తామంటున్నారు. మరి అది ఎలాగో మనము నేర్చుకుందామా? నమస్తే జాహ్నవి. నమస్తే. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఓకే, ఈ రోజు మాకు కలర్ పేపర్ ని యూజ్ చేస్తూ మంచి గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి చూపిస్తామన్నావు. ఓకే, మేము కూడా నేర్చేసుకుంటాం. ముందుగా దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తావా? 3 types of color papers: white paper, glue, scissors, motifs and stars. ఓకే, చాలా తక్కువ ఐటమ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఓకే, మరి నేర్పించేస్తావా? ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ బ్లూ కలర్ పేపర్ తీసుకుని దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఇంకో కొంచెం హాఫ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఏ కలర్ అయినా పర్వాలేదా? మన ఇష్టం, బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వైట్ కలర్ పేపర్ తీసుకొని సీజర్స్ తో స్ట్రిప్స్ కట్ చేసుకోవాలి, పేపర్ స్ట్రిప్స్. ఓకే, చాలా సన్నంగానా? ఏ సైజ్ లో కట్ చేసుకోవాలి? సన్నగా, లేకపోతే మీ ఇష్టం ఎలా అయినా. ఓకే, అది కూడా మన ఇష్టం. మన ఇష్టం. ఓకే, ఎన్ని పెటల్స్ కావాలో అన్ని పెటల్స్ కట్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ గా మనకి ఇంట్లో ఉండే బుక్స్ లో ఉండే వైట్ పేపర్. వైట్ పేపర్. ఓకే, ఇప్పుడు మనం దీని ఇక్కడ ఒక 2 ends ఉన్నాయి. ఒక ఎండ్ కి గ్లూ పెట్టుకుని ఈ ఎండ్ తీసుకుని దీని మీద ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఒక పెటల్ అలా. అంటే దీన్ని బట్టి కార్డ్ సైజ్ బట్టి మనం ఆ పెటల్ అనేది కట్ చేసుకోవాలి. ఓకే, అన్ని పెటల్స్ అలానే చేసుకోవాలి. ఈ పెటల్స్ అనేది వైట్ పేపర్ లోనే తీసుకోవాలా? ఏ పేపర్ లోనే తీసుకోవచ్చు. పింక్, రెడ్ ఏదైనా. అయిపోయినాయి. ఇప్పుడు 6 మనం తయారు చేసుకున్నాం. 6. ఇప్పుడు ఫస్ట్ మనం మిడిల్ గా ఒకటి ఇలా అంటించుకోవాలి. మిడిల్ లో చూసుకుని మనం తయారు చేసుకునే పెటల్ ని స్టిక్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ దానిపైన మరొకటి క్రాస్ గా ఇలా. మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకోటి క్రాస్ గా. ఓకే, అలా అన్ని పెట్టేసుకోవాలి. ఓకే, ఒక ఫ్లవర్ షేప్. మనకి ఫ్లవర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక చిన్న పీస్ ఎల్లో కలర్ పేపర్ తీసుకోవాలి. దాన్ని కూడా సేమ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలి. చిన్నగా. అంటే ఇప్పుడు పైన ఫ్లవర్ పైన వస్తుందా చిన్న ఫ్లవర్? ఇక్కడ మధ్యలో ఇలా బడ్ లాగా. ఓకే, ఓకే. ఇలా తయారు చేసి మీ ఫ్రెండ్స్ కి ఇస్తే ఏమంటారు? చాలా సంతోషిస్తే థ్యాంక్ యూ అని చెప్తారు. వాళ్ళు కూడా ట్రై చేస్తారు నా దగ్గర నేర్చుకున్నా. ఓకే, అయిపోయింది ఫ్లవర్. మనం గ్రీన్ కలర్ పేపర్ తీసుకుని సన్నగా ఒక పెద్ద లైన్ కట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఈ డిజైన్ అనేది మన ఇష్టం కదా, ఏ విధంగా తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా తయారు చేసుకోవాలి. ఇది ఒక స్టెమ్. ఓకే, ఓకే. ఇది గ్లూతో అంటించేసుకోవాలి. చాలా త్వరగానే అయిపోతుంది. ఇంకా సేమ్ ఇప్పుడు ఎలా ఈ ఫ్లవర్ కి ఎలా చేస్తామో లీవ్స్ కూడా అలా చేసుకోవాలి. ఓకే,
2 లీవ్స్ చేస్తాం ఇప్పుడు. ఇంకా ఎటువంటి ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటావు? ఇట్లా ప్లాస్టిక్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ చేస్తా ఉంటా, గిఫ్ట్ బాక్సెస్ ఖాళీ ఉన్నప్పుడే. ఓకే, ఇది కూడా సేమ్ గ్లూతో స్టిక్ చేసేసాయి. అంటే ఫ్లవర్ కంటే కొంచెం చిన్న సైజ్ లీఫ్ కట్ చేస్తా. స్టెమ్ మీద కొంచెం అంచుకు చేసాం. సేమ్ ఇంకో లీఫ్ కూడా అరేంజ్ చేసుకో. దాని కొంచెం కింద ఇంకో అంచు. అయిపోయింది. ఇప్పుడు కింద గ్రాస్ చేసుకుంటాం. గ్రాస్ కూడా గ్రాస్ గ్రీన్ పేపర్. ఓకే, రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి. కొంచెం దాన్ని సన్న లైన్స్ తో కట్ చేయాలి, సన్న. ఓకే, హాఫ్ అంత మొత్తం. గ్రాస్ అన్నాం కాబట్టి ఎంత సన్నంగా కట్ చేసుకుంటే ఆ లుక్ అంత బాగుంటుంది. ఓకే, మధ్యలో ఇక్కడ అంతకిచ్చేద్దాం. ఓకే, అంటే కార్డుకు మనకి ఎంత సరిపోతుందో అంత కట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ కింద గ్లూతో అనుకుంటాం. అతికించేసిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా, ముందుకి ఇలా అని ఫోల్డ్ చేస్తాం. ఓకే, పకిలేస్తున్నట్టు. అయిపోయింది ముందు ఫ్లవర్. ఇప్పుడు ఫోల్డ్ చేస్తాం కదా, అదొక పైన కట్ చేసేద్దాం. ఓకే, అంటే మనకి అది యూజ్ లేదా? లేదు. ఓకే, వెనకాల స్టిక్ చేసి దాంట్లో డబ్బులైనా అలా ఏమైనా పెట్టుకుని ఇవ్వాలి. దీన్ని ఒక స్క్వేర్ షేప్ లో ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఎన్వలప్ ఉంటుంది కదా వెనకాల, కట్ చేసుకున్న తర్వాత ఇక్కడంతా గ్లూ అంటించేసుకోవాలి కార్నర్స్. లోపల మనం మ్యాటర్ ఏదైనా రాసి పెట్టేసి వాళ్ళకి దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాం టోటల్ గా. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి స్టార్ పెట్టేసారు ఇక్కడ. ఓకే, ఇక్కడ కావాలంటే మనం మోతీస్ డెకరేషన్ చేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది అంతే. ఓకే, చాలా బాగుంది. చాలా సింపుల్ గానే తయారు చేసేసావు. మనకి మెసేజ్ ఏదైనా రాసుకొని పెట్టాలి అనుకుంటే లోపల పెట్టేసుకో. ఓకే, ఇప్పుడు టోటల్ గా మనకి ఇది కవర్ లాగా తయారైంది. ఫ్రంట్ మాత్రం డెకరేషన్ చేసారు, చక్కగా ఉంది. ఓకే, ఈ విధంగా తయారు చేసినవి ఉన్నాయా? చూద్దామా? వావ్, చాలా బాగుంది జాహ్నవి గుప్తా. సేమ్ ఇప్పుడు మనం తయారు చేసినట్లుగానే ఇది కలర్ చేంజ్ చేసా. కలర్ చేంజ్ సేమ్ అలానే ఇక్కడ స్వాన్ వచ్చేసారు. ఇక్కడ పైన వెల్కమ్ టు మై రూమ్ అని రూమ్ మీద అంటుంది. ఓకే, రూమ్ కి మనం అంటించుకునేందుకు బాగుంటుందని ఇలా తయారు చేసావు. చక్కగా ఉన్నాయి. అంటే సేమ్ ఇప్పుడు ఇలానే ఫోల్డ్ చేసి స్వాన్ బొమ్మ గీసి దాని మీద అంటించేసాను. వావ్, మంచి ఐడియా. చాలా కొత్తగా ఉంది. అంటే పిల్లలకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి నేర్చుకోవాలని. అలానే నువ్వు చిన్న అమ్మాయి అయినా సరే అంతగా ఆలోచించి పిల్లలకి ఎంతో యూజ్ అయినా మంచి గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి చూపించినందుకు నీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదా సకలు, జాహ్నవి గుప్తా తయారు చేసి చూపించిన ఈ గ్రీటింగ్ కార్డ్స్ చాలా బాగున్నాయి కదా. మరి మీలో కూడా ఇలాంటి టాలెంట్ ఉందా? అయితే వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. ఎలా అనుకుంటున్నారా? వెంటనే 0402355556540 నెంబర్ కు కాల్ చేయండి. ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. చిన్నతనంలో పిల్లలను సరిగ్గా పెంచకపోతే పెద్దయ్యేసరికి వారిలో తల్లిదండ్రులపై ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయి చెప్పండి. అందుకే చిన్నారులతో కలిసి ఆటలాడాలి, పార్కులకు, విహారయాత్రలకు తీసుకెళ్లాలి. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేలా, పెద్దవాళ్లపై గౌరవ అభిమానాలు కలిగేలా పెంచాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడిపే తల్లిదండ్రులకు వాళ్ళ మానసిక స్థితులు, ఆలోచనలు, ప్రవర్తనలు అన్నీ తెలుస్తాయి. అనుబంధాలు బలపడతాయి. పిల్లలను వాళ్ళ స్థాయికి తగ్గ పనులే అప్పచెప్పాలి. అసలు పనులు చెప్పకుండా వాళ్లే చేస్తారులే అనుకోవటం వల్ల పెద్దయినా వారికి బాధ్యతలు తెలియకుండా పోతాయి. పిల్లలు అన్నాక తప్పులు చేస్తారు.
వాటిని సరిదిద్ది సక్రమమైన మార్గంలో నడిపించడమే తల్లిదండ్రుల బాధ్యత. మొక్కై వంగనది మానై వంగుతుందా అన్నట్లు చిన్ననాడే పిల్లలను తీర్చిదిద్దడం చాలా అవసరం. బాల్యం ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలేలా చిన్నారులను పెంచాలి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.